ఈ చిన్న పాప తన అమ్మ చేతిలో ఉన్న పగిలిన గిన్నె $8 ఉంటుంది అని చూసింది. కానీ ఒక ఆమె దాన్ని కొనడానికి ₹1,00,000 తీసింది. పాప తల్లి అది పెద్ద నష్టమని చెప్పింది. కానీ ఆ పాప గిన్నెను వ్రాప్ చేయడానికి ఉపయోగించిన పెయింటింగ్ చాలా విలువైనదని చెబుతుంది. అది ఎందుకంటే ఆ పాప కళ్ళు ప్రతిదాని నిజమైన విలువని చూడగలవు. ఆ అమ్మాయి సైలెంట్గా తన పాపని నమ్మాల్సి వచ్చింది. వాళ్ళప్పుడు పెయింటింగ్ నిజమైనదా, దాని విలువ ఎంత ఉంటుందో అని తెలుసుకోవడానికి ఒక పురాతన వస్తువుల షాప్కి వెళ్లారు. అప్పుడే ఒక ధనవంతుడైన అబ్బాయి లోపలికొచ్చి ఆ పగిలిన గిన్నె నకిలీదని ఎగతాళి చేశాడు. ఆ పాప తల్లి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ అబ్బాయి లవర్ ఈ అమ్మాయి అందరినీ మోసం చేస్తుందని నిందించింది. అహంకారంగా గిన్నెని పగలగొట్టింది. కానీ ఆ అమ్మాయి కోపగించుకోలేదు. ఎందుకంటే ఆమె నిజంగా అమ్మాలనుకున్నది ఆ గిన్నెని కాదు, అది 3 మిలియన్ల విలువైన పెయింటింగ్ అని. ఆమె దాన్ని కేవలం 1 మిలియన్కి అమ్మాలని అనుకుంది. ఆ అబ్బాయి ఇంకా అతని లవర్ దాన్ని జోక్గా తీసుకున్నారు. అలానే ఆ పెయింటింగ్ కూడా స్పష్టంగా నకిలీదని అంటాడు. కానీ ఆ పాప దుకాణం యజమానికి 1 మిలియన్ గ్యారెంటీ లాభం అవుతుందని హామీ ఇచ్చింది. ఆ లవర్ దాన్ని ఎవరు కొనరని పట్టుపట్టింది. కానీ అప్పుడే మరొక ధనవంతుడు లోపలికొచ్చి తను దానిని కొనడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. అప్పుడు అతను ఆమె పెయింటింగ్కు ఎంత కావాలో ఆ పాపని అడుగుతాడు. 1 మిలియన్ ధర విన్న తరువాత అతని అసిస్టెంట్ వెంటనే 1 మిలియన్ బ్యాంక్ కార్డ్ని బయటికి తీస్తాడు. ఇరువైపులా సంతోషంగా లావాదేవీని పూర్తి చేశారు. ఆ ధనవంతుడు ఆ అమ్మాయితో తాను పెయింటింగ్ నుంచి ఎక్కువ డబ్బుని సంపాదిస్తే ఆమెకి ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తానని అంటాడు. ఇక అతను ఆ అమ్మాయిని ఇంకా పాపని తన కంపెనీకి తీసుకుని వస్తాడు. ఆ పాప వెంటనే ఆ వ్యక్తి ఒక పెద్ద వ్యాపారం నడుపుతున్నాడని చూసింది. అప్పుడు ఆ పర్సన్ అమ్మాయితో తాను పెయింటింగ్ని 5 మిలియన్లకు అమ్మానని చెబుతాడు. అంత ఎక్కువ ధర విని ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఆమె ఆ పాపని తన రహస్య నైపుణ్యం గురించి అడిగింది. కానీ మరుసటి క్షణం ఆ పాప ఆ వ్యక్తి నికర విలువ 40 బిలియన్లు అని చూసింది. తను వెంటనే అతన్ని హాక్ చేసుకుంటుంది. మీరు నాకు తండ్రి అయితే మీకు ఒక సీక్రెట్ చెబుతాను అని అంటుంది. తన అమ్మ ఆ పాపని అలా ప్రవర్తించకుండా త్వరగా ఆపేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి ఆ పాప రిక్వెస్ట్ని ఓకే చెప్తాడు. అయితే ఆ అమ్మాయి రాబోయే వేలంలో తనతో పాటుగా రావాలని అతను చెబుతాడు. ఆ అమ్మాయి వేలంలో అతనికి షైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తానని ధీమాగా చెబుతుంది. వాళ్ళు వేలానికి చేరుకున్నప్పుడు ఒక వింత మనిషి వెంటనే బిలియనియర్కి దగ్గరవ్వడానికి వచ్చాడు. బిలియనియర్ మర్యాదగా నవ్వాడు. కానీ ఆ పాప అతని తలపైన ఉన్న సంఖ్య నలుపు రంగులోకి మారడాన్ని చూసింది. దానర్థం బిలియనియర్ ప్రమాదంలో ఉన్నాడని, బ్యాంక్రప్ట్ అవ్వబోతున్నాడు అని చూస్తుంది.